వచ్చారు. ఇవన్నీ కూడా బాగా ఆడినాయి. ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన అనిల్ రావిపూడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ గ్యారంటీ ఈ సినిమాని. అంటే ఒక హీరో అంత రగ్గడగా, అంత టఫ్గా, అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా, చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించాలా బాగా చేశాడు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం అంతా చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈ రోజున అది కావాలి. అండ్ అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏమి పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నారా? ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు, కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, వెంటనే అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షేణ్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికాకి దగ్గర అనిపిస్తుంది, దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చాలా సంతోషం. ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు, అభిమన్యు సింగ్ గారు. సో ఫెంటాస్టిక్ సార్, యూ లుక్ సో టఫ్ అండ్ యు ఆర్ గివెన్ లిటిల్ కామెడీ ఆల్సో. You did it fantastic. I could gauge with the small expressions. And then దిలీప్ గారు, మనం 30 years దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందంతో ఉంటుంది. సో జన సైనికుడు. అండ్ పృథ్వీ గారికి, అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అందులో అనుష్క ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది. అలాగే కామాక్షి, ఇక నేను మర్చిపోలేను పేరు, ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను. అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది. కాబట్టి
ఇక థ్యాంక్స్ అమ్మా. ఇక కొంచెం అమ్మాయిల పేర్లు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను. రైట్. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. మన అనిల్ రావుపూడి ఏం చెప్తాడా ఏంట మళ్ళీ ఏమి వినాల్సి వస్తుంది ఏంటి అన్నాను. కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో ఉంది, అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శభాష్ అన్నాను, అంతే చెప్పింది, ఇంకేం చెప్పలే మీరు ఒట్టుగా. ఇంకేమల్లా నేను కుర్రోడు కదా గవ్వుకుని ఏమంటాడు, నేను ఏం వినాల్సి వస్తుంది, నా బాధ ఉంది. అందుకని సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. ఓకే సార్, రైట్. ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు, వీళ్ళందరినీ మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావడం అన్నది. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి చేస్తూ ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్, ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చాడు కాదుగా, చెప్పాడు కదా. ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్న ఇది నాకు ఉంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీన్స్ చెప్తున్నప్పుడల్లా అతను పగలబడి నవ్వుతాడు, నేను ఇంకా కడుపు పట్టుకు నేను నవ్వుతుంటాను. అంత బాగా ఉంది. అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి, మన పూర్వకాలం మరి కీసుపూర్వం కాదు, మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడు అనుకుంటారని భయం నాకు. అందుకని కోదండరామరెడ్డితో మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో, ఎలా ఉండేదో అదే రకమైన ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావుపూడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి సాహో అదే సాహోతోటి గోల్డ్ బాక్స్ కొణిదెల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీ పెద్ద మనసుకి, అలాగే మీ నటనకి మాత్రమే కాదు, మీరు మాట్లాడినటువంటి ఇవాళ మాటలకి, మీ నడవడికి కూడా మేమందరం ఫ్యాన్స్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. నన్ను మీలో ఒకటిగా ఉంచండి, వేరే దూరం చేయొద్దు ప్లీజ్. అలాగే చిరంజీవి గారు, మాలో ఒకరే మీరు. అలాగే. అండ్ ఇప్పుడు మా కరాటే రాజు గారు వాంట్స్ టు గివ్ అ స్పెషల్ గిఫ్ట్ టు చిరంజీవి గారు. లండన్లో ఏదో